హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు హెల్తీ పెసరట్టు ఎలా చేయాలో క్రిస్పీగా టేస్టీగా చేయాలో చూపించబోతున్నాను. అలాగే ఇది బ్లడ్ షుగర్ పేషెంట్స్కి, హార్ట్ హెల్త్కి, డైజెషన్కి అనేది చాలా బాగుంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. ముందుగా 1.5 గ్లాస్ పెసర్లు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1 గ్లాస్ తీసుకొని అలాగే 1/2 గ్లాస్ పెసర్లు తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఓవర్ నైట్ మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఎందుకంటే పెసర్లు అనేవి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత త్వరగా నానిపోవు. సో నైట్ అంతా నానబెట్టాలి. అలాగే 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అప్పుడు దాంట్లో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ కల్లా చూడండి ఎంత బాగా స్ప్రౌట్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. పెసర్లలో చూడండి ఎంత బాగా వచ్చాయో, బాగా నానిపోయాయి. 4-5 పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కలు, ఒక వెల్లిపాయ, అలాగే జీలకర్ర తీసుకొని మిక్సింగ్ జార్లోకి తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా పెసర్లు వేసుకొని మిక్సీ జార్లోకి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎలా గ్రైండ్ అయిపోయాయో. ఈ కన్సిస్టెన్సీలోనే మనం తీసుకోవాలండి. అలాగే బియ్యం కూడా ఇదే కన్సిస్టెన్సీలో బాగా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అనేది 2 స్పూన్స్ అనేది ఖచ్చితంగా పడతాయండి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా దోశలాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. సో ఆయిల్ వేయడం వల్ల లైట్గా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది యూస్ చేస్తాము. అలాగే దోశ పైన క్రాక్స్ అనేవి రావు ఆయిల్ వాడితే. సో కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే కారం వేసుకుంటే వేసుకోవచ్చు. దీని ప్లేస్లో ఉప్మా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా పెసరట్టు అనేది రెడీ అయిపోయిందండి. కొబ్బరి అన్న, అల్లం చట్నీ అన్న సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.